నిత్యం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సాగు రంగం నిలదొక్కుకోవాలంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు తప్పనిసరి అని ఇప్పటికే పలు ఎఫ్పీఓలు రుజువు చేశాయి. అలాంటి ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను చూసి స్ఫూర్తి పొందిన పశ్చిమ గోదావరి రైతులు ఒక్కటయ్యారు. అభ్యుదయ రైతులంతా కలిసి జట్టు కట్టారు. 7 మండలాల్లో 7 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రారంభించారు. ప్రస్తుతం అవి 15,000 మంది సభ్యులతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఎఫ్పీఓల ఆధ్వర్యంలో సొంతంగా ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను తక్కువ ధరకే రైతులకు అందిస్తున్నారు. సాగు యంత్రాలను సైతం రైతులకు అందుబాటులో ఉంచుతూ పెట్టుబడులు తగ్గించడం ద్వారా లాభాల సాగును పరిచయం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంటకు అవసరమయ్యే ఎరువుల దగ్గర్నుంచి యంత్ర పరికరాల వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులను కలిసికట్టుగా ముందుకు నడిపే దిశగా రూపుదిద్దుకున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వ్యవసాయాన్ని అభివృద్ధి పథాన నడిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సాగుకు అవసరమైన ఉత్పాదకాలు అందించటం, పండించిన ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు మార్కెట్ చేయడం ద్వారా రైతులకు వెన్నంటి ఉంటున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడిన రైతులు లాభాల పంటలు పండిస్తున్నారు. కొవ్వూరు, పోలవరం, చాగళ్లు సహా 7 మండలాల్లో 7 ఎఫ్పీఓలను ఏర్పాటు చేసుకున్న రైతులు విజయ పథంలో దూసుకుపోతున్నారు. సుమారు 700 మంది రైతులు సార్డ్ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో సంఘటితమయ్యారు. 2017లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం సంఘాల్లో సభ్యుల సంఖ్య 15,000కు చేరింది. ప్రతి మండలానికి దుకాణాలు తెరిచి రైతులకు తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందించటమే కాదు, వరి సాగుకు యంత్రాలు, మందుల పిచికారీకి డ్రోన్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఎఫ్పీఓ ఏర్పాటు తర్వాత పెట్టుబడి ఖర్చుల్లో కొంత ఊరట లభించిందని రైతులు చెబుతున్నారు. సంఘం పెట్టిన తర్వాత మొన్న బెంగాళూరు నుంచి బంటాలు తీసుకొచ్చి అప్పచెప్పారండి. అందరూ 300, 2400 కొడుతుంటే మేము 2200 చేసి 20 మొత్తం ఓడిపించాను. అలాగే ఒక 100 రూపాయలు ఎకరానికి తక్కువ చేసి ఓడిపించగలిగాం. అలాగే ఎరువులు ఉన్నాయనుకోండి, ఒక 150 తక్కువ, పురుగు మందుల్లో కూడా ఒక 150 తక్కువ. దానివల్ల కొంత లబ్ధి పొందినట్టుగా అవుతుందండి. మాకు సమాచారం వెంటనే దొరుకుతుంది. ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా సహకారం అందితే ఇంకా కాదు ముందుకెళ్తామండి. మాకు సార్డ్ అనే సంస్థ ద్వారా కొవ్వూరు మండల ఉత్పత్తిదారుల సంస్థ స్టోర్ స్టార్ట్ చేసామండి. దానివల్ల రైతుల వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. దానికి కార్డు తీసుకోవడం వల్ల రైతుల నుంచి పండించే ప్రతి పంట కూడా, వాళ్ళు పండించే రకాలు కూడా మనం మార్కెట్ తీసుకుని ఎక్కువ ధరకి రైతుకు ఎక్కువ ప్రయోజనం కలిగేలాగా సంస్థ రైతుని బలోపేతం చేయడానికి ప్రతి వేళ కృషి చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకెళ్లే ఆలోచన మాకు ఉంది. మార్కెట్ అంటే మన రైతు నుంచి పండించే ప్రతి కూరగాయ కూడా మన సార్డ్ సంస్థ నుంచి ఇన్పుట్స్ స్టోర్స్ పెట్టుకునండి, మనం డైరెక్ట్ ఒక వినియోగదారులకి ఒక స్వచ్ఛమైన కూరగాయలు అందించేలాగా ప్లాన్ చేస్తున్నాం. మందు బస్తాలు కానీ, పురుగు మందులు కానీ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. అలాగే మిషనరీ దొరుకుతలేదు, మిషనరీ దొరకపోయినా ఇక్కడ మిషన్లు కూడా అన్ని బాగా వస్తున్నాయి. ఇప్పుడు మట్టికి బాగా చాలా ఉపయోగకరంగా ఉందండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పొందుతానని ఆశపడుతున్నాం. చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు దగ్గరగా పెట్టారు. మాకు రేట్లు కూడా తక్కువగా ఉందండి. చాలా ఉపయోగకరంగా పెట్టారని బాగుంది. మిషన్లు కూడా మరి మాకు చాలా బాగుందండి. కూలీలు కొరత తీరింది, మాకు చాలా బాగుందండి. ఇక్కడ రైతు ఉత్పత్తిదారుల సంఘంలో 1000 రూపాయలు చెల్లించి రైతులు సభ్యులుగా చేరుతున్నారు. ఎఫ్పీఓ తరపున వారికి ఓ గుర్తింపు కార్డును అందిస్తున్నారు. ఈ కార్డు సాయంతో ఎరువులు, పురుగుల మందుల్లో రాయితీ పొందే అవకాశం కల్పించారు. ఎఫ్పీఓల ద్వారా గతేడాది ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. పంట సాగు నుంచి మార్కెటింగ్ వరకు రైతుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడమే కాకుండా ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నారు. సాగులో సమస్యలొచ్చినప్పుడు నిపుణులు, శాస్త్రవేత్తలను పిలిపించి తమకు తగిన సూచనలు ఇప్పిస్తున్నారని రైతులు సంతోషిస్తున్నారు. మేము ఈ రైతు ఉత్పత్తి సంఘం పెట్టుకున్న కాడి నుంచి మా రైతులందరికీ చాలా బాగుందండి. ఒక యూనిటీ అంటూ వచ్చిందండి. మా రైతుల్లో కూడా ప్రతి ఒళ్ళు కూడా ఈ సంఘంలో 1000 రూపాయలు కట్టి ఒకళ్ళొకళ్ళు జాయిన్ అయ్యారండి. ఈ జాయిన్ అయిన వాళ్ళు కార్డులు కూడా ఇస్తున్నారండి. ఎంతగానో ఉపయోగపడుతుంది. మేము కొనుక్కుండి సరుకులు కూడా రైతు రసాయనిక ఎరువులు కానీ లేదా పురుగు మందులు కానీ మాకు సబ్సిడీ మీద కూడా కొద్దిగా తగ్గించే ఏర్పాటు వచ్చిందండి. మేము పెట్టిన పురుగు మందు కొట్లు కూడా పెట్టిన కానించి ఇతర కొట్లు కూడా అయ్యే రేట్లు తగ్గించి వాళ్ళకు కూడా అమ్ముతాం జరుగుతుందండి. మేము సొసైటీలకి ఏ రేట్ అయితే ఇస్తున్నారు మేము కూడా అదే రేటుకి డెలివరీ చేస్తున్నామండి. పైగానేమో ఇప్పుడు మేము పండించిన పంట కూడా ఈ సంఘం ద్వారా కొని డెలివరీ చేయాలని మేము ప్లాన్ రైతులందరూ నిర్ణయించుకున్నామండి. కానీ మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలని మా రైతులందరం కూడా మేము కోరుకుంటున్నామండి. మేము దుమ్మెరు గ్రామంలో రైతు ఉత్పత్తుల సంస్థ కింద సార్డ్ సంస్థ కింద ఒక సంస్థ ఏర్పాటు చేసామండి. దీంట్లో 10 మంది డైరెక్టర్లు, ఒక 1000 మంది వరకు మన సభ్యుల కింద ఉన్నారు.
ఉన్నారండి. ఆ సభ్యులు వచ్చి మనిషికి వచ్చి 1000 రూపాయలు డిపాజిట్ చేసుకుంటున్నారండి. ఇందులో ఆ డిపాజిట్ వల్ల ప్రయోజనం ఏంటంటే ఎరువులు, పురుగు మందులు కూడా పైన మార్కెట్ మీద ఇంకా తక్కువ ధరకే మేము సప్లై చేస్తున్నామండి. డైరెక్ట్ గాను కూరగాయలు అవి మనం స్టోరేజ్ చేసుకుని అవి మళ్ళీ ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడికి పంపించుకుని రైతులకు ఒక మంచి ఇన్కమ్ తీసుకురావాలనే ఆలోచనతో వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారండి. దీనికి గవర్నమెంట్ తరపు నుంచి మాకు కూడా ప్రోత్సాహం చేస్తే, మీ గవర్నమెంట్ ఎంత ప్రోత్సాహం చేస్తే అంత రైతులకి డెవలప్ మేము చేయాలనే కోరిక మాకు ఉందండి. తేడా ఏంటంటే ఇప్పుడు ప్రతి రైతు కూడా మాకు 1000 రూపాయలు సబ్జెక్తం చేసుకున్న ప్రతి రైతు కూడా ఆల్రెడీ 2000 లాభం పొందాడండి. అది ఎలాగంటే అండి, మేము పురుగు మందులు ఎరువులు స్టార్ట్ చేసాక ఒక ఫెర్టిలైజర్కే బస్తాగా మినిమం 100 రూపాయలు తేడా వచ్చిందండి. ఆ 100 రూపాయలు ప్రతి షాపులో తగ్గించారండి. ఇప్పుడు మళ్ళీ దాని మీద మళ్ళీ 10 రూపాయలు మేము తగ్గిస్తున్నామండి. మేము తగ్గిస్తుంటే వాళ్ళు తగ్గిస్తున్నారండి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు విజయవంతంగా నడుస్తున్నాయి. దళారుల దోపిడీ, మార్కెట్ మాయాజాలంతో నష్టాల పాలవుతున్న రైతులకు ఎఫ్పీఓలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ప్రస్తుత కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేసుకుంటూ సంఘాలుగా ఏర్పడి సాగులో నిలదొక్కుంటున్న ఇక్కడి రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.